కూడా కాకుండా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ఓటు చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ గణతంత్ర వేడుకల్లో బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉందని అన్నారు. బీపీజీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని విమర్శించారు. నా తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనము ఈనాడు స్మరించి, ఏ రాజ్యాంగం అయితే మన భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు హక్కుల్ని, బాధ్యతల్ని, అదేవిధంగా ప్రభుత్వాలకు నడపడానికి ఇవ్వాల్సినటువంటి ఒక మార్గదర్శనము, దిశానిర్దేశం ఇచ్చేటువంటి రాజ్యాంగం. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని చాలా మంది దీన్ని మార్చే ప్రయత్నం కూడా గతంలో చేశారు. మనం ఒక భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 51 వరకు ప్రభుత్వం ఆ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మరి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి మార్చుకుందాం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసి, అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన, అవమానం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మన రాజ్యాంగం రచించారో, రాజ్యాంగం రచన సమయంలో వారు అధ్యక్షత వహించారో, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచినటువంటి సంఘటన మనం చూసినాం. గణతంత్ర